హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ టెక్నాలజీ. ఈరోజు ఇప్పుడు దాకా చేసిన పార్ట్ 7 వీడియోస్ మీరు ఈ యొక్క ప్లేలిస్ట్లో చూడొచ్చు. ఇది పార్ట్ 8 వీడియో ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్. ఇప్పుడు నుంచి మనం ఎథికల్ హ్యాకింగ్లోకి అనేది వెళ్ళబోతున్నాం అనమాట. అంటే ఇప్పుడు దాకా ఓన్లీ బేసిక్ ఇన్స్టాలేషన్స్ అనేవి చెప్పామన్నమాట. ఇప్పుడు నుంచి మనం ఆ బేసిక్ ఇన్స్టాలేషన్స్ నుంచి అడ్వాన్స్ ఎథికల్ హ్యాకింగ్ ఎలా నేర్చుకోవాలో చెప్పబోతున్నాం అనమాట. కాబట్టి మన ఛానల్ని కరెక్ట్గా మీరైతే ఫాలో అవ్వండి, మీకు అనేది అర్థమవుతుంది తొందరగానే. ఓకేనా? మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి, లేదంటే స్లో మోషన్లో పెట్టుకొని చూడండి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అన్నప్పుడు. అప్పుడే మీకు క్లారిటీగా అనేది అదైతే అర్థమైద్ది. ఇప్పుడు ఫస్ట్ ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక ఎథికల్ అంటే మన ఒక సైబర్ అంటే ఎథికల్ అంటే ఒక సైబర్ అంటే ఒక డిజిటల్ వరల్డ్. డిజిటల్ వరల్డ్ని హ్యాకింగ్ అంటే ఒక ప్రైవసీని మనం హ్యాకింగ్ చేస్తున్నట్టయితే. ఎప్పుడు మనం హ్యాకింగ్ చేయాలి? ఇప్పుడు నేర్చుకున్న ప్రతి ఒక్కరు కోరుకునేది వైట్ అటాకర్ ఆర్ రెడ్ అటాకర్. ఓకేనా? మీరు వైట్ అటాకర్ అయినా అవ్వాలి, లేదంటే రెడ్ అటాకర్ అయినా అవ్వాలి. అంతేకాని మీరు బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అనేది అవ్వకండి. ఎందుకంటే ఇదంతా మీ యొక్క సెక్యూరిటీ పర్పస్ కోసం మాత్రమే చెప్తున్నాం అన్నమాట ఈ యొక్క వీడియో. కాబట్టి మీరు జాగ్రత్తగా నేర్టి చేయండి. ఈ యొక్క ఎథికల్ హ్యాకింగ్లో మీకు ఎన్నో వల్నరబిలిటీస్, అలాంటి బగ్ బౌంటీస్ అలా ఎన్నో ఉంటాయి అన్నమాట. మనం ఒక్క టూల్నే యూజ్ చేస్తాం ఎక్కువ, అదే ఖాళీ లైనక్స్. ఆ ఖాళీ లైనక్స్తో మీరు ఎన్నో హ్యాక్స్ అనేవి చేయొచ్చు. అదొక టూల్ లైక్ స్ట్రక్చర్ అండ్ ఈజీ కమాండ్ ఇంటర్ఫేస్ అన్నమాట. అది ఏంటది? ఖాళీ లైనక్స్. ఆ ఖాళీ లైనక్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అనేవి మనం బేసిక్ వీడియోస్లోనే పెట్టాం. ఓకే, ఇప్పుడు పార్ట్ 9 నుంచి మీకు కొంచెం పెద్దగా అయితే ఇంకొంచెం డీటెయిల్స్ కానీ వస్తాయి. అసలు మీకు ల్యాప్టాప్ కావాలి. ఒక ల్యాప్టాప్ ఎలా ఉంటుంది? ఒక ల్యాప్టాప్ మినిమం 4GB ఉండాలి. అలానే i3 కోర్ ప్రాసెసర్ ప్లస్ ఉండాలి. అంటే మీకు i3 కోర్ ప్రాసెసర్ ఉన్నా పర్లేదు, ఇంకా ప్లస్ ఉంటే ఇంకా మీకే మంచిది. అలానే మీకు వచ్చేసి ఇంటర్నెట్ అనేది ఉండాలి, వైఫై. ఓకే, ఇలా మీకు ఇవి ఉంటే సరిపోద్ది అనమాట మీ ల్యాప్టాప్. అలానే మీకు ల్యాప్టాప్కి వెబ్ కవర్ అనేది కావాలన్నమాట. ఏం కావాలి? వెబ్ కవర్. ఆ వెబ్ కవర్ అర్థం నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఒక ఎథికల్ హ్యాకర్ అయిపోదాం. ఎథికల్ హ్యాకర్ అనేది మీరు చేస్తాం ఈజీగా. ఇప్పుడు ఎథికల్ హ్యాకింగ్ గురించి బేసిక్ కంటెంట్ మాత్రమే ఇక్కడ నేను చెప్తున్నా. ఏంటి? బేసిక్ కంటెంట్ మాత్రమే. ఇప్పుడు నేను ఇక్కడ బేసిక్ కంటెంట్ చెప్పినప్పుడు హై ఆఫ్ కంటెంట్ అనేది కొంచెం చెప్పలేమన్నమాట ఈ యొక్క యూట్యూబ్లో. ఎందుకంటే కొన్ని ఇక్కడ యూట్యూబ్లో అనేది చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అనేవి ఇప్పుడు నీకైతే చెప్తా చూడండి. ఇప్పుడు ఎథికల్ హ్యాకింగ్ అనేది యూట్యూబ్లో కనుక చెప్తే కొంచెం ప్రాబ్లం అనేది అవుతుంది. మన ఒక వీడియోస్ అనేవి రిమూవ్ అనేది చేసింది గైడ్లైన్స్ ప్రకారం ఎథికల్ హ్యాకింగ్ నుంచి. కాబట్టి ఎథికల్ హ్యాకింగ్ అనేది కొంచెం బేసిక్ ఆఫ్ ది కంటెంట్ మాత్రమే ఇక్కడ చెప్తాను. ఈ బేసిక్ ఆఫ్ ది కంటెంట్ అయిపోయాక ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేశాను నేను. ఆ వెబ్సైట్లో నేను మీకు అప్డేట్ చేసి నేను మీకు ఆ వెబ్సైట్ గురించి కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకేనా? ఓకే, ఇక్కడ దాకా మీరు ప్రతి ఒక్కటి జాగ్రత్తగా విన్నారు. ఓకే, బాగుంది. ఇప్పుడు మనం ఒక బెస్ట్ థింగ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? మీరు ఎప్పుడైతే ఒక అకౌంట్ హ్యాకింగ్ చేద్దాం అనుకున్నారు, ఆ హ్యాకింగ్ చేసే ఒక వాళ్ళని పర్మిషన్ అనేది మీకు ఉండాలన్నమాట. అంటే మీరు బేసిక్గా నేర్చుకునే దానికి ఒకరిని హ్యాకింగ్ అనేది చేస్తారు. ఇప్పుడు సపోజ్ నేను ట్రిబులేట్ ఇన్స్టాలేషన్ పెట్టా. నేను ఆ ట్రిబులేట్ ఒక ఫోన్ని హ్యాక్ చేయొచ్చు. నేను నా ఫోన్ హ్యాక్ చేసుకొని చూపిస్తున్నాను నేను మీకు. అంతేకాని ఒక ఫోన్ పర్మిషన్ లేకుండా హ్యాక్ చేయట్లా. లేదంటే మీరు సైబర్ అనేది వాడు కాదు. మీరు ఓన్లీ జస్ట్ లర్న్ అనేది చేస్తున్నారు. లర్న్ చేసే ముందు జాగ్రత్తగా మీరు చేస్తూ ఉండాలి. ఐపీ అడ్రస్ అనేది జాగ్రత్తగా ఉంచుకోవాలి. మీ యొక్క ఐపీ అడ్రస్. ఆ ఐపీ అడ్రస్ కనుక లీక్ అవుతే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేవి లీక్ అవుతాయి. అది మీరు ఎటువంటి చెడ్డ పనులు చేసినా, ఎటువంటిది ఏమైనా చేస్తే మీ మీద పోలీస్ కేసెస్ ఎనీథింగ్ ఏదో ఒకటి అవుతాయి అన్నమాట. కాబట్టి ఐపీ అడ్రస్ అనేది జాగ్రత్తగా మీరు చేంజ్ చేసుకోవాలి. ఐపీ అడ్రస్ ఎలా చేంజ్ చేసుకోవాలి? అసలు ఐపీ అడ్రస్ అంటే ఏంటి? ఐపీ అడ్రస్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనమాట. ఇప్పుడు మీకు ఒక నేమ్ ఉంది. నా నేమ్ సాయి. ఓకే,
మీకంటూ ఒక నేమ్ ఉండిద్ది. మీ నేమ్ ఏంటి, సపోజ్ రవి, సీత, లేదంటే ఎనీథింగ్ మీ యొక్క నేమ్ అనేది ఉండిద్ది. మీకు ఎలా నేమ్ అనేది ఉండే ఐడెంటిటీ కోసం ల్యాప్టాప్ కూడా ఒక ఐపీ అడ్రస్ అనేది ఉండిద్ది. దేనికి, దాని యొక్క ఐడెంటిటీ కోసం. ఓకేనా, మీకు అర్థమైనట్టే అనుకుంటా. ఇప్పుడు పార్ట్ 9 నుంచి మీకు సూపర్ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, బాయ్ బాయ్.